నమో వెంకటేశాయ. గురు సన్నిధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి గురు సన్నిధి కార్యక్రమంలో మనము స్వామి దయానంద సరస్వతి శిష్యులు స్వామి సర్వవిధానంద సరస్వతి స్వామి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురు. ఓం నమో వెంకటేశాయ. గురువుగారు, అసలు గురువు యొక్క గొప్పతనాన్ని మీరు ఎలా నిర్వచిస్తారు? త్రిమూర్త్యాత్మక స్వరూపుడు గురువు. గురువుని రెండు రకాలుగా మనం ఆరాధిస్తూ ఉంటాం. గురువు గొప్పతనం గుకారో అంధకారస్యాత్ రుకారస్ తన్నివర్తక అంధకార నిరోధిత్వాత్ గురురిత్యభిధీయతే అని చెప్పి సంప్రదాయాలు చెప్తూ ఉంటారు. సో అంధకారం అంటే అజ్ఞానం, అజ్ఞానాన్ని తొలగించేవాడు. సో సంసారంలో పడిగొట్టుకుపోతున్నటువంటి జీవుణ్ణి ఉద్ధరించేవాడు గురువు, జ్ఞానాన్ని ప్రసాదించి. అందువల్ల గురువుని గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మనం ఆరాధిస్తూ ఉంటాం. జ్ఞానాన్ని ఉత్పన్నం చేసేవాడు. ఆ విధంగా గురువు బ్రహ్మ అవుతాడు. ఆ జ్ఞానాన్ని రక్షిస్తూ పోషిస్తూ ఉన్నటువంటి లోపాలుంటే సరిచేస్తూ దాన్ని పరిపుష్టం చేస్తాడు. కాబట్టి గురువే విష్ణువు, స్థితికారకుడైన విష్ణువు అని చెప్పి అంటాం. తనలో ఉన్న లోపాలని ఏదైతే భిన్నంగా ఉంటాయో దోషాలని అవన్నీ తొలగించి హరించి వేస్తాడు. కాబట్టి హరుడు, శివుడు, మహేశ్వరుడు అని చెప్పి పూజిస్తూ ఉంటాం. ఈ త్రిమూర్త్యాత్మక స్వరూపమైన గురువు యొక్క స్వరూపము సాక్షాత్ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మతత్వమే జీవుడు. కాబట్టి తాను ఎవరికైతే బోధిస్తున్నాడో ఆ బోధన వినేటటువంటి శిష్యుడి యొక్క స్వరూపమే సచ్చిదానంద స్వరూపము, తన స్వరూపమే. అదే పరమాత్మ దక్షిణామూర్తి పరబ్రహ్మ స్వరూపము. కానీ అది అర్థం చేసుకోవడానికి కావాల్సినటువంటి పూర్వరంగం ఇదంతా ఉంటుందన్నమాట. కాబట్టి గురువుని మించిన దైవం లేదు. గురువు రుణం, వాస్తవంగా గురు రుణం అన్నది సాధ్యంగా తీర్చుకోవటం. నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక ఇదేంటంటే, గురు రుణం తీర్చుకోలేం, అన్ని రుణాలు తీర్చుకుంటాం. ఎందువల్ల గురువు అనంతాన్ని ఇస్తున్నాడు. రుణం తీరాలంటే అనంతం ఇవ్వాలి. మళ్ళీ గురువుకి అనంతం ఆయన స్వరూపమే అనంతం. కాబట్టి గురు రుణం ఎలా తీరుతుంది అని చెప్పంటే, తాను గురు బోధని అర్థం చేసుకొని ఆ విధంగా స్పష్టంగా ఆ విధంగా జీవిస్తూ తాను తరిస్తే గురువు రుణం తీరినట్లే. శిష్యుడి మనస్తత్వం ఎలా ఉండాలి? గురువాక్యాన్ని పాటించడానికి సర్వదా సిద్ధంగా ఉండాలి. గురువే పరమదైవం. దేవుడు వచ్చినప్పటికి కూడాను, సాక్షాత్తు శ్రీనివాసుడు వచ్చి నుంచున్నప్పటికి కూడాను, స్వామి వస్తాను, తర్వాత ముందు మా గురువు ఆజ్ఞ పరిపాలిస్తానని చెప్పి అంటాడు. శ్రీనివాసుడు సంతోషిస్తాడు. కాబట్టి అటువంటి భావన, శ్రద్ధాభక్తి గురువు పట్ల ఉండాలి. ఎప్పుడైతే గురువు పట్ల ఆ శ్రద్ధాభక్తి ఉంటుందో, ఋషికేశ ఒక స్వామి చెప్పేవారు, గురువుకి నా మీద కోపం వస్తే నేను చాలా అదృష్టవంతుడిని. నాలో ఉన్న దోషాలు తొలగించి కొట్టో తిట్టో మళ్ళీ దారిలో పెడతాడు. నాకు గురువు మీద కోపం వస్తే నా అంత దురదృష్టవంతుడు ఉన్నాడు. గురువుకి దూరం, నా కోపతాపాలతో రోష ఆవేశాలతో అమృతత్వానికి దూరం అవుతాను నేను. కాబట్టి గురువుకి దూరం అయిపోతే ఈశ్వరుడు కూడా రక్షించలేడు. మళ్ళీ గురువు ద్వారా రావాల్సింది నువ్వు డైరెక్ట్గా వచ్చినా కూడా నువ్వు గుర్తించలేవు. సాక్షాత్తు పరమేశ్వరుడు ఉంటాడు. అయినప్పటికీ మన నామదేవుడి యొక్క జీవి చరిత్రలో సాక్షాత్తు పాండురంగంతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ పాండురంగ తత్వం అర్థం కాలేదు. గురువు దగ్గరికి వెళ్ళు, అప్పుడు నేను అర్థమవుతానని చెప్పన్నాడు. కాబట్టి ఆ విధంగా సర్వము పరమాత్మ స్వరూపము అని తెలియజెప్పేవాడు గురువు. అలా తెలియజెప్పడానికి కావాల్సిన పూర్వ రంగాన్ని సిద్ధం చేసేవాడు గురువు. కాబట్టి అటువంటి శ్రద్ధాభక్తులతో గురువాక్యాన్ని పాటించాలి. అలా శ్రద్ధాభక్తి ఉన్నప్పుడు మిగతా ఏ గుణాలు కావాలో ఆ గుణాలన్నీ కూడాను అవి సహజంగా వస్తాయి, తప్పకుండా వస్తాయి. గురు సత్సంబంధం ప్రత్యక్షంగా ఉండాలా, పరోక్షంగా ఉన్నా పర్వాలేదా? స్థాయిని బట్టి ఉంటుంది. శిష్యుడి యొక్క స్థాయి, అతను అర్థం చేసుకునే స్థితి, ఏ స్థితిలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఆ స్థాయిని బట్టి పరోక్షమైన పర్లా. కానీ పర్వాలేదన్నప్పుడు ఆ స్థాయికి ఎదగాలి. పరోక్ష స్థితికి ఎదిగితే అప్పుడు ఎదగటానికి ముందు ప్రత్యక్షంగా కావాల్సిందే. మీరు పరమాత్మని ఎలా కనుగొన్నారు? ఏ విధమైన పద్ధతులు ఆలోచన చేశారు? ఒకసారి ఒక మిత్రుడు నన్ను ఒక స్వామి ఉపన్యాసాలు చెప్తే తీసుకెళ్ళాడు, భగవద్గీత ఉపన్యాసాలు.
అప్పటికి నేను వెతుకుతున్నాను అసలు తత్వం ఏమిటి, మూలం ఏమిటి, ఏంటి సాధించాల్సింది ఏమిటి. నేనేదో ఎక్కడ చేరతాను, ఉద్యోగం చేస్తాను, పెరుగుతాను, ప్రమోషన్ వస్తుంది, ఇంకా వస్తుంది. నెక్స్ట్ వాట్ ఆ నెక్స్ట్ దానికి నాకు సమాధానం దొరకట్లేదు అనమాట. ఆ స్థితిలో ఒకసారి ఈ ఉపన్యాసాలు తీసుకెళ్ళటం జరిగింది మాకు. సో అక్కడ భగవద్గీత ఉపన్యాసాలు వింటూను నేను వెతుకుతున్నటువంటి ప్రశ్న జవాబు భగవద్గీత ఉన్నది అన్నటువంటి సంస్కారం ఉద్భుతమైందనమాట. ఎప్పుడో పరమేశ్వరకు అనుగ్రహం. ఆ రోజు నుంచి వదిలిపెట్టకుండా కాబట్టి మెల్లి సులువుగా పని చేసుకుంటూ ఆ విధంగా నాకు ఈ మార్గంలోని తత్వ మార్గంలో ఇదే మార్గము, దీనిలోనే సాధించాలి, అర్థమయ్యే వరకు కూడా ఇక్కడే శ్రమించాలి అన్నటువంటి ఒక దృఢమైనటువంటి సంస్కారం ఉత్పన్నమైంది క్రమక్రమంగా పెరుగుతూ అక్కడి నుంచి ఋషికేశ్ వెళ్ళటం అవన్నీ జరిగినవాడు. మీకు ముఖ్యంగా ప్రేరణ ఇచ్చిన గురువులు ఎవరు? మిమ్మల్ని ఆధ్యాత్మికంగా పైకి తీసుకొచ్చిన గురువులు ఎవరు? దయానంద స్వామి శిష్యుడు. మొట్టమొదటి దయానంద స్వామి శిష్యుల ద్వారా పరిచయం అయింది నాకు. ఎన్ని సంవత్సరాలు అప్పుడు? 26, 27 శారీరకంగా 26-27 సంవత్సరంలో మొట్టమొదటి నీ చెప్పిన సంఘటన భగవద్గీత ఉపన్యాసాలు మొట్టమొదటి విన్నాను. అయింది స్వామి శిష్యుడు, మా గురుగారి శిష్యుడు, నాకన్నా సీనియర్ అన్నమాట. ఇక్కడ నా వెతుకుతున్న ప్రశ్న జవాబు ఇక్కడ ఉన్నది అన్నటువంటి నాకు అర్థమైంది. అప్పటి నుంచి వదిలిపెట్టకుండా ఉన్నాను. డైరెక్ట్గా సాక్షాత్తు గురువుగారి దగ్గరికి వెళ్ళడానికి నాకు దాదాపు 7 సంవత్సరాలు పట్టింది. కానీ ఇక్కడ వారి శిష్యుల ద్వారా బోధ వింటాం. ఒక విధంగా చెప్పాలంటే అక్షరాభ్యాసం అన్నది మొట్టమొదట ఆయన ద్వారా వచ్చింది. అక్షరాభ్యాసం మొట్టమొదటి ఓనవాళ్ళు దిద్దుతాం కానీ మన పరంపరలో. ఆ తర్వాత హై స్కూలు, ఇంకొక కొంచెం అంతకన్నా కొంచెం వారు శంకర భగవత్పాదులు, భాష్యము, వేదాంతము ఇది ఒక సిస్టమేటిక్గా చెప్పారన్నమాట. సో అది విన్నాను. అది విన్న తర్వాత అదొక 5-6 సంవత్సరాలు గడిచింది. అప్పటికి ఆ తర్వాత నేను ఋషికి డైరెక్ట్గా దయానంద స్వామి దగ్గరికి వెళ్ళటం జరిగింది. మీరు దయానంద సరస్వతి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ అనుభవాలు ఏంటి అక్కడ గురు సన్నిధిలో? వేరే చింతన ఉండేది కాదు. ఎంతవరకు అర్థమైందో అంతవరకు నాకు ఆకలింపు చేసుకునేవాడిని. దాని అర్థం కాకపోతే అలా ఉండేవాడిని. అంటే ఒక రకంగా ఎలా ఉంటుందంటే నా దీంట్లో వచ్చేప్పటికి వీళ్ళంతవరకు పర్సనల్గా లేకుండా ఉంటే బాగుంటుంది, సరిది చెప్తాను. కొన్ని వాక్యాలు స్వామీజీ చెప్పిన వాక్యాలు కానీ స్వామి వాక్యాలు చదివినప్పుడు అవి ఒక అమూల్యమైన రత్నాలుగా భద్రపరుచుకునేవాడిని నా చిత్తంలో. అది అర్థమైంది, ఒక కాన్సెప్ట్ ఏర్పడేది, అంతేగాని క్లారిటీ ఉండేది కాదు. కానీ కాలాంతరంలో అది వివరణ విన్నప్పుడు, దాన్ని సమన్వయం చేసుకున్నప్పుడు ఆ బోధ. ఉదాహరణకి ఒక వాక్యం ఒకసారి చదివాను, స్వామీజీ వాక్యాలు చదివాను. టు గెట్ మోక్ష యు నీడ్ నాట్ బ్యాట్ ఈవెన్ యువర్ ఐలిడ్ అంటారు. మోక్షాన్ని కనురెప్ప కూడా వేయాల్సిన అవసరం లేదు అన్నారు. అది పడిపోయింది, క్లారిటీ లేదు. సిస్టమేటిక్గా బోధ శాస్త్రానికి ఎక్స్పోజ్ అయినప్పుడు, బోధ విన్నప్పుడు క్రమక్రమంగా వస్తుంది. ఇది ఎలాగంటే పూర్వం ఉండేది పోలరైడ్ కెమెరా అని చెప్పన్నమాట. అది స్పాట్లో తీసుకుంటారు, తీసుకున్న తర్వాత అది బయటకు వస్తుంది, స్లైడ్ వస్తుంది, ఫోటో. అది మొట్టమొదటిగా అవుట్లైన్ వస్తుంది, ఫలానా అని మనకు గుర్తుపట్టగలం ఒక 5 సెకండ్లు 5 సెకండ్ల తర్వాత. కానీ క్లారిటీ ఉండదు. మెల్లిమెల్లిగా ఇంకో 5 సెకండ్లు గడుస్తుంది, ఇంకొక క్లారిటీ వస్తుంది. మెల్లిమెల్లిగా ఒక 15-20 సెకండ్స్ తర్వాత ఫుల్ పిక్చర్ వచ్చేస్తుంది. ఇక్కడ 20 years పట్టచ్చు, 30 years పట్టచ్చు. విషయం అర్థం కావాల్సిన విషయం అది. మీరు ఏ విధంగా భగవంతుని నిర్వచిస్తారు? పరమాత్మ ఉదాహరణకి ఒక నెయ్యి పేరుకున్నప్పుడు ఒక తెలుపు రంగు ఉంటుంది. ఏ గిన్నెలో ఉంటే ఆ గిన్నె అది కుండ పగలు కొడతాం, కానీ ఆకారం చెడిపోదు. కాబట్టి ఒక ఆకారము, ఒక ఘన స్థితి, ఒక రంగు ఉంటుంది. అదే నెయ్యి వేడి చేసినప్పుడు రంగు పోతుంది, ఆకారం పోతుంది, ద్రవం అయిపోతుంది. ఆ విధంగా పరమాత్మే, కంటికి కనపడే సృష్టి కూడా పరమాత్మే. సృష్టికి అతీతమైనటువంటి స్వరూపము, నిర్గుణ స్వరూపము పరమాత్మ కాండంటే ఏమీ లేదు. భూరంభాంశనలో నిలోంబరమహర్నాథో హిమాంశు పుమాన్ త్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్ట నాణ్యత్ కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీ గురుమూర్తే నమైదం శ్రీ దక్షిణామూర్తై. సో అష్టమూర్తిగా ఈ జగత్తంతా భాషిస్తూ ఉన్నది. ఈ జగత్ రూపంలో భాషించేవాడు, కనపడేవాడు పరమాత్మ. యచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. నారాయణుడు కాందంటే ఏమి లేదు. ఆ దృష్టితో నేను చూస్తూ ఉంటాను. చూచే నేనెవరు మళ్ళీ అక్కడే వస్తుందన్నమాట. ఏది నేను కాదో అది నేను అర్థం చేసుకోగలను.
ఏది నేను, మిగిలింది నేను. స్థూలంగా సంక్షిప్తంగా చెప్పాలంటే ఏది నేను కాదో అది ఖచ్చితంగా ఐ కెన్ అబ్జెక్టిఫై మై సెల్ఫ్. దాన్ని విషయీకరించి ఇది నేను కాదని తెలుసుకోగలను, తెలుస్తుంది. అది కొంచెం వివరంగా చెప్తారు. దేహము పంచకోశ వివేకం అని చెప్పి వస్తుంది. ఈ పంచకోశాల్లో ఈ పంచకోశాలు ఏమి నేను కాదు. ఆత్మ ఓకే, ఆరంభంలో వచ్చేప్పటికి ఆత్మాకహ అని చెప్పి ఆరంభిస్తారు. నేనంటే ఎవరు? సో ఒక నిర్వచనం తత్వబోధలో మొట్టమొదటి నేర్చుకున్నటువంటి దీంట్లో ఆత్మాకహ అన్నప్పుడు స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త పంచకోశాతీత అవస్థాత్రయ సాక్షి సచ్చిదానంద స్వరూప యస్తిష్టతి సా ఆత్మ అని. కాబట్టి స్థూల సూక్ష్మ కారణ శరీరాల కంటే భిన్నమైంది. ఆ స్థూల సూక్ష్మ కారణ శరీరం మూడు శరీరాలని పంచకోశాలుగా విభజిస్తారు. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం అని చెప్పి ఇవన్నీ కూడా మనం విషయీకరించవచ్చు. ఇది నేను అని చెప్పి తెలుసుకోవచ్చు. ఇది నేను కాదు అని చెప్పి తెలుసుకోవచ్చు. ఏదైతే ఇంకా చెప్పాలంటే ఆ విషయం అర్థం కావడం కోసం యుక్తి వాడతారు. శాస్త్రంలో శృతి, యుక్తి, అనుభవం. శృతి కిందకే వస్తుంది. శృతి అంటే మనం గురుబోధ, గురువాక్యము. శృతిని గురువు బోధిస్తూ ఉంటాడు. శృతి, స్మృతి, ఇవి ఈ శాస్త్రం అంతా కూడా శృతి కిందకి వస్తుంది. తర్వాత యుక్తి, ఇది అలా ఎందుకు అవుడు, ఇలా నాకున్న అనుభవాలు ఏంటి, తర్వాత నాకున్నటువంటి సంశయాలు ఏంటి, దానికి రేషన్లో ఇచ్చేసి ఇది యుక్తిగా ఇది ఎందుకు కాదు ఎందుకు ఎలా ఇది సమానం అవుతుందని విచారించడం యుక్తి ద్వారా. ఆ యుక్తి ఏమిటంటే సో అస్థూలం అని శృతి చెప్తుంది. ఉపనిషత్ వాక్యం స్థూలం కాదు ఆత్మ అన్నది. సో స్థూల శరీరము ఘటాత్మ ఒక విషయాన్ని చూచే నేను చూడబడే వస్తువు కంటే నేను భిన్నము. కాబట్టి దేహాన్ని నాకు తెలుస్తుందో తెలియట్లేదా? తెలుస్తుంది. సో తెలిసిన దేహము నేను కాదు అన్నటువంటి యుక్తి. అనుభవంలో ఉందా లేదా అంటే ఏదో మనం ఎంపికేట్ చేసినా లేదా భిన్నమైపోయినా లేదా గోరుని తీసేసాం, అంతవరకు అది నేను. ఎప్పుడైతే తీసి పక్కన పెట్టామో అది నేను కాదు, దాన్ని అసహించుకుంటాం, పారేస్తాం కూడా. ఆ విధంగా అన్వయం చేసుకున్నప్పుడు నేను కాదని చెప్పి అర్థం అనుభవంలో తెలుసుకోవచ్చు. ఈ విధంగా శృతి అంటే శాస్త్రము, తర్వాత యుక్తి, శాస్త్రవాక్యం అర్థం చేసుకోవడానికి అవసరం యుక్తి, తర్వాత నా అనుభవంలో చూసుకోవడం. ఉదాహరణ గీతావాక్యం దేహినోస్మిన్ యథా దేహి కౌమారం యౌవనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముఖ్యతి. సో అవస్థలు మారుతున్నాయి. చిన్నప్పుడు ఐదో సంవత్సరంలో లేదా 11 నెలలోనో 1 సంవత్సరంలో ఫోటో చూపిస్తారు. ఇది నువ్వే అంటారు, ఎక్కడ పోలికే ఉండదు. బాల్యావస్థలో ఫోటో ఉంటుంది, తర్వాత యవనావస్థలో ఫోటో ఉండదు. చూసాము. దేహం మారుతుంది, అవస్థలు మారుతున్నాయి. కానీ అవస్థల్లో అదే నేనైతే స్కూల్లో చదువుకున్నాను, అదే స్కూల్లో ఇప్పుడు టీచర్గా పనిచేస్తాను. నేను మారలేదు. కాబట్టి అనుభవంలో చూసుకోవచ్చు. అవిక్రియ స్వరూపము, నిర్వికార స్వరూపము అని చెప్పి ఎప్పుడైతే చెప్తుందో శాస్త్రము, అది నా అనుభవంలో నేను చూసుకోవాలి. సో వికారం పొందేటటువంటిది నేను కాదు, ఆత్మస్వరూపం కాదు. సో నిర్వికార స్వరూపాన్ని, అచల స్వరూపాన్ని, నిష్క్రియ స్వరూపాన్ని నా అనుభవంలో నేనుగా చూసుకోవచ్చు. చాలా సూక్ష్మంగా ఉంటుంది, కానీ వేరే మార్గంలో ఇదే అర్థం చేసుకోవాలి. స్వరూప సిద్ధంగా మనం నేను కాదు అని అనుకోవడానికి కుదరదు కదా. కుదరకపోతే శాస్త్ర బోధ ఉండదమ్మా. రామకృష్ణ పరమహంసని వివేకానందుడు ఆయన థ్రోట్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. చిన్నపిల్లలాగా ఏడుస్తాడు. ఆయన ఏంటి అని చెప్పి ఇప్పుడు ఆయన కనుక తనకు చెప్పే బోధ తన స్వరూపాన్ని చెప్తే అప్పుడు నేను నమ్ముతానని చెప్పి మనసులో అనుకుంటాడు. గదిలో ఇంక వేరే వాళ్ళు ఉంటారు. రామకృష్ణ కళ్ళు తెరిచి, నరేంద్ర, రాముడిలో కృష్ణులో ఏ చైతన్యం ఉందో ఆ చైతన్యమే ఈ రామకృష్ణ, ఇదంతా భాష్యం అంతే అని చెప్పి ఆయన చెప్పాడు. నరేంద్రుడు నవ్వుకుంటూ వెళ్తాడు. అంటే బాహ్యపరంగా మనం ఏడవచ్చు అని చేయొచ్చు, తప్పకుండా జరుగుతుంది. ఇది ప్రకృతి సంబంధమైంది. ప్రకృతితో సంబంధం ఎప్పటి వరకు ఉంటుందో బుద్ధికి, మన అంతఃకరణకి, అంతవరకు ఆ ప్రకృతి పూర్వ అభ్యాసాన్ని బట్టి ఉంటుందమ్మా. ఉదాహరణకి దానికి జ్ఞానే అక్కర్లేదు. చిన్నప్పుడు మేము చదువుకున్నాము. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏదో కురుపులు వేస్తే చిన్నపిల్లాడికి, అప్పట్లో నాటు వైద్యం కదా, కాల్చేవాళ్ళు. ఎర్రగా కడ్డీ తీసుకొచ్చాడు డాక్టర్. తీసుకొస్తే ఆయన చేతులు వణుకు, చిన్నపిల్లాడు పాపం ఎట్లా పెట్టాలా అని చెప్పి అనుకుని ఉంటే తీసుకుని తానే పెట్టుకున్నాడు. ఆయన ఆత్మజ్ఞాని కాదే.
కాబట్టి శారీరకమైనటువంటి ఈ అలవాట్లు కానీ దీనివల్ల వస్తుంది. మరొక దృష్టాంతం చెప్తాను. నేను చూసింది రిషికేశ్లో నేను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు 86 అనుకుంటా, చాలా కాలం క్రితం. ఒక కుంభమేళా జరుగుతుంటే మిలిటరీ క్యాంప్ వచ్చింది, ఒక 60-70 మంది వెళ్తూ అక్కడ ప్రొటెక్షన్ కోసం అని. వాళ్ళు దాదాపు 2 నెలల పాటు అక్కడ దాదాపు 40-50 రోజులు ఉన్నారు అక్కడ. దాదాపు ప్రతిరోజు కూడా దాదాపు ఒక 20-30 మందిని అది ఫిబ్రవరి నెలలో గంగా వాటర్లో గంట సేపు వాళ్ళు 1-2 గంటల సేపు ఫుల్ యూనిఫామ్తో, బూట్ లేకుండా యూనిఫామ్తో వాళ్ళు తిరిగేవాళ్ళు అనమాట చుట్టుపక్కల. అక్కడ ఉన్న ఆఫీసర్ని అడిగి ఎందుకు తిరుగుతానంటే ఏదో పోయింది ఇక్కడ, ఒక మిషన్ పోయింది, చాలా విలువైంది, అది వెతికిస్తున్నాం అన్నాడు. వాస్తవం అది కాదు. అది వాళ్ళు 2-2.5 గంటల పాటు లోపలే ఉన్నారు. అది దాదాపు 0 degrees టెంపరేచర్ ఉంటుంది. వాళ్ళకి అభ్యాసం అనమాట. అదే వేరే వాళ్ళు స్నానం చేస్తారు, వెంటనే బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే అభ్యాసం. సో అభ్యాసం వల్ల సాధ్యమవుతాయి. ఇవి కొలమానం కాదు. యోగ వాసిష్టంలో కేవలము గంగా సన్నీళ్ళు స్నానం చేసినందుకు మాత్రం జ్ఞానం వస్తుంది అనుకుంటే అది చేపలకి మొసళ్ళు కూడా రావాలి, అవి ఎప్పుడు నీళ్ళలో గంగలోనే ఉంటాయి. కాబట్టి జ్ఞానం ఇవన్నీ కూడా సహాయకారి సాధనాలు. ఈ చలి స్నానం కానీ, ఏకపుక్తం కానీ, లేకపోతే భూశయనం కానీ ఇవన్నీ కూడా ఒక సహాయకారి. అవి ప్రధానంగా 5%, 2%, 3%. ప్రధానమైనది బోధ, దానికి తగినటువంటి మానసికమైన బౌద్ధికమైనటువంటి అభ్యాసం. అంటే పరమాత్మను పొందాలంటే జ్ఞానమే అవసరమా? జ్ఞానాత్ ఏవత్ కైవల్యం. పరమాత్మ స్వరూపం కేవల స్వరూపం అయ్యేట్లయితే ఒక రూపము ఇది కావాలనుకుంటే దానికి తగిన సాధన ఉంటుంది. పరమాత్మ అన్నప్పుడు, సచ్చిదానంద స్వరూపం అన్నప్పుడు జ్ఞానాత్ ఏవత్ కైవల్యం. అనేక మార్గాలు చెప్తూ ఉంటారు. ఉదాహరణకి బిర్లా మందిర్ ఉంది. బిర్లా మందిర్ పైకి వెళ్ళడానికి రకరకాలుగా మార్గాలు ఉన్నాయి, 4-5 మార్గాలు ఉన్నాయి. మనకి తెలుసు, నేను కూడా అప్పుడు వెళ్ళేవాడిని చాలా కాలం క్రితం. కానీ అక్కడ దాకా వెళ్ళడానికి మార్గాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, నో డౌట్ అబౌట్ దట్. కానీ భగవద్ దర్శనానికి ఒకటే మార్గం. ఆ గుమ్మంలో ఎదురుగా నుంచోవాలి, మనం తెర తీయాలి, స్వామి దర్శనం అవుతుంది. ఆ విధంగా జ్ఞానం పొందడానికి కావాల్సినటువంటి సంసిద్ధత అన్నది రకరకాలుగా మార్గాలు ఉన్నాయి. యోగ మార్గం ఉండొచ్చు, భక్తిగా ప్రార్థన చేయవచ్చు. కానీ అది తత్వజ్ఞానము, కైవల్య జ్ఞానం కలగడానికి జ్ఞానమే వేరే మార్గం. తుకారం భజనలు మీరు విన్నారు కదా. సో తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే నువ్వు నేను భేదమే లేదు, నువ్వు నేను ఒకటే అన్నాడు. ఆ స్థితి ఎప్పుడు వచ్చింది? ఆరంభంలో ఉండదు. భక్తుడికి జ్ఞానికి తేడా ఏంటంటే, భక్తి యొక్క నిర్వచనం అద్భుతంగా శంకర భగవత్పాదులు చెప్తారు. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి, స్వస్వరూప అనుసంధానం భక్తిరిత్యభిధీయతే. మోక్షానికి మార్గాలు భక్తే చాలా ఉత్తమమైంది. గరీయసి గొప్పది, ఉత్తమమైంది. ఏది భక్తి? నిర్వచనం, అద్భుతమైన నిర్వచనం. స్వస్వరూప అనుసంధానం భక్తిరిత్యభిధీయతే. నీ స్వరూపాన్ని నువ్వు అనుసంధానం చేయటమే భక్తి. ఈశ దర్శనం స్వాత్మరూపత రమణ భగవాన్ చెప్తాడు. సో ఆత్మస్వరూపమే ఈశ దర్శనం స్వాత్మరూపత. కాబట్టి ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకోవడమే భక్తి, దానికి అనుసంధానం చేయడమే భక్తి. రామకృష్ణ పరమహంస, శ్రీరామకృష్ణ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు 2 ప్రధానమైనటువంటి. రామకృష్ణ పరమహంస, ఆయన బోధలు ఎంతవరకు అంతవరకు అర్థమైన ఆరంభంలో రమణ భగవానుడు, ఆ తర్వాత శంకర, ఇవన్నీ వచ్చాడు. మొట్టమొదటి కాన్సెప్ట్ అనమాట. సో ఆయన భక్తితోనే సాధించాడు. ఆయన అనేక సాధన చేశాడు. ఆయన చివరికి కాళీమాత ఎందుకు లోపల రావట్లేదు, నాతో మాట్లాడలేదని చెప్పి అడిగితే, సో మొదట వచ్చాను, ఇప్పుడు నువ్వు కాంతి ఏమిటి, అంతా కాళీమయం అన్నాడు. త్యాగరాజస్వామి అంతా రామమయం అన్నాడు. కాబట్టి భక్తి యొక్క పరాకాష్ఠ తన స్వరూపంలో తను కొలిచే పరమేశ్వరుడు నాకంటే భిన్నం కాదు అని జ్ఞానంలో పర్యవేశిస్తుంది. మామూలుగా మనం చేసుకునే గృహస్థులు కానీ, సామాన్య జనాలు కానీ పూజ చేసుకుంటారు. దేవుడు అనేవాడు అక్కడ ఉన్నాడు అని చెప్పి గుడికెళ్తారు. అంతవరకే వాళ్ళ పరిజ్ఞానం ఉంటుంది. అంతకు మించి వాళ్ళు ఏం చేయాలంటారు పరమాత్మను పొందాలంటే? ఆరంభంలో తెలియనప్పుడు ఒక స్థితిలో గుడికి వెళ్ళటము లేదా తీర్థక్షేత్రానికి వెళ్ళటము జరుగుతుంది. తర్వాత తనకే తన సత్పురుషుల బోధల వల్ల కానీ, తనకే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల కానీ, అరే ఎక్కడికొరకు వెళ్తున్నాను, ఇక్కడ లేడా, నా అనుభవం చెప్తాను. శ్రీశైలం మల్లికార్జునతో నేను పందెం పెట్టుకున్నాను. మరి ఏదో సరదాగా అప్పట్లో ఉంటుంది కదా, రకరకాల ఆలోచనలు ఉంటాయి. సో ఫలానా ఇలా ఈ సమయంలో ఈ విధమైన పరిచయం నాకు రిజల్ట్ చూపిస్తే ఇక నేను అంకితం అవుతానని చెప్పి నా లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కొన్ని ఉన్నాయన్నమాట.
సో శ్రీశైలంలో వెళ్ళి నేను అర్ధరాత్రి అడవుల్లోకి వెళ్ళిపోయాను. నేను తిరిగి వస్తే ఈ లైన్కి వచ్చేస్తాను, పోతే తినేస్తున్నాయి ఆవిడ. అడవి దూరం వెళ్ళలేదు కానీ కొద్దిగా కొంచెం పక్కకి వెళ్ళాను అనమాట. అక్కడ నిద్ర వచ్చినప్పుడు పడుకున్నాను, మేల్కొన్నంత వరకు మేల్కొని పడుకుని పొద్దున్నే బాగానే ఉంది, వచ్చేసాను అనమాట. వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి అక్కడ హటకేశ్వరం అటువైపు వెళ్ళేవాడిని. పంచదార అప్పట్లో ఇప్పుడు ఇంత రష్ లేదు, బాగుండే, చాలా బాగుండే అప్పట్లో. టాకింగ్ అబౌట్ 30-40 years బ్యాక్. సో అప్పుడు ఇక్కడ కొంచెం అప్పుడు టూరిస్ట్ వస్తుంటే కొంచెం లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి కూర్చొని నేను కొంచెం ఒక 100 గజాలు లోపలికి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చున్నాను. కూర్చుంటే ఎందుకు ఒక్క క్షణం నాకు భయం వేసి, ఎవరు లేరు ఏమిటి అని చెప్పేసి. నెక్స్ట్ క్షణంలోనే భయం పోయింది. శివుడు లేడా ఇక్కడ, నేను ఒంటరిగా ఉన్నా, ఇక్కడ చెట్లు ఉన్నాయి, ఇక్కడ అవి జీవులే, అనేక అక్కడ చేపలు ఉన్నాయి మడుగులు, ఇవి జీవులు. భయం పోయింది. అప్పటికి ఎంత మీ వయసు? ఈ లైన్లో అప్పుడు 26-27 ఆ ప్రాంతం. నేను ఇవేమీ నాకు తెలియవు. జస్ట్ ఐ వాజ్ ఆర్డినరీ బాయ్ కొంత వచ్చింది, జరుగుతుంది. అసలు ఏం తెలియదు నాకు. ఆ టర్నింగ్ పాయింట్ వల్ల చెప్పిన భగవద్గీత అక్కడి నుంచి మొదలైంది. పూర్తిగా టర్న్ అయిపోయింది, ఆపోజిట్ టర్న్, యూటర్న్ అయిపోయింది, పూర్తిగా యూటర్న్ అయింది. కాబట్టి లోకంలోనే ఉన్నాను, అందరూ లోకంలోనే ఉన్నాను, ఇవే చేస్తున్నాను, కానీ దృష్టి మాత్రం కూడా పైన ఉన్నాను. సో ఆ విధంగా పరమాత్మ కాంతంటూ లేదు, పరమాత్మకి మనం ఎవరికైనా దూరం కాగలం, కానీ మనం కొన్ని పడికట్టుగా గుర్తుపెట్టుకోవాలి. మనం సాధువుడు అన్నమాట, మనం ఎవరికైనా దూరం కాగలం, పరమేశ్వరుడు దూరం కాలేం, అవుదామన్నా కాలేం. ఇందువల్ల సర్వవ్యాపకుడు పరమాత్మ. శిఖతాశ్చ, ఇసుక రేణువులో ఉన్నాడు పరమాత్మ, ఎడారిలో ఉన్నాడు, అడవుల్లో ఉన్నాడు. ఎక్కడ లేని అంశమైన నీళ్ళు అణువు ఎక్కడ. ఆ దృఢమైనటువంటి భక్తి కావాలి, ఆ భక్తి పర్యవేశిస్తుంది జ్ఞానం. అంతా పరమాత్మే, మరి నువ్వెక్కడున్నావు? నేను లేనప్పుడు జ్ఞానం ఎలా ఉంటుందంటే, అంతా ఇది నేను కాదు నామరూపాత్మకమైంది. అది తర్వాత అది నాకంటే భిన్నంగా లేదు, నేను తప్పితే భిన్నంగా లేదు. ఒకసారి పాఠం చెప్తూ సరదాగా అడిగాను అనమాట. ఎవరైతే ఆకాశాన్ని ముట్టుకొని వస్తారో వాళ్ళకి నేను స్పెషల్ ప్రైజ్ ఇస్తా అన్నారు. ఒక అపార్ట్మెంట్లో గ్రౌండ్ ఫ్లోర్ చెప్తుంటే పైకి వెళ్ళి పుట్టుకొని వాళ్ళకి అర్థం కాలేదు, స్వామి చెప్తున్నారని చెప్పి అర్థం కాలేదు, కానీ అక్కడే కూర్చున్నారు. సో ఆకాశాన్ని ముట్టుకోండి ఏం చేయాలి, మనం చేసేదే ఉంది, ఉన్నదే ఆకాశంలో ఉన్నాను. సో దేనికైనా ఒక వస్తువు కానీ ఒక ప్రదేశానికి కానీ దానికి దూరం కాగలం, కానీ ఆకాశానికి దూరం కాలేం మనం. అదేవిధంగా పరమాత్మ ఒక వస్తువుకి దూరం కాగలం, ఒక దేవతకి దూరం. ఇంద్రుడు అక్కడో స్వర్గలోకంలో ఉన్నాడు, ఏదో డిఫరెంట్ అవస్థలో ఉండొచ్చు, డిఫరెంట్ స్థితిలో ఉండొచ్చు, కానీ చైతన్య స్వరూపమైనటువంటి ఇంద్రుడికి ఎప్పుడు దూరంగా ఉన్నాను నేను? అలా ఒక అల నుంచి ఒక అలకి దూరం ఉంటుంది, కానీ అలకి జలానికి దూరం ఎంత ఉంది? స్వరూపమే, అల యొక్క స్వరూపమే జలం. అదేవిధంగా చైతన్యం. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్, మొత్తం పరమాత్మ స్వరూపం. ఆ జ్ఞానం రావడానికి సాధన గురు బోధ. ఆ బోధ అర్థం కావడానికి కావాల్సిన మానసిక స్థితి, బుద్ధి స్థితి. అది లేనప్పుడు ఏ దోషాలు ఉన్నాయి, దానికి సాధన అనేది కేవలము. సో మనసా వాచా కర్మణ యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్తో ఆత్మశుద్ధి. సో 5వ అధ్యాయంలో భగవాన్ చెప్తారు. సో కాయికంగా చేసినా, మానసికంగా చేసినా, వాచికంగా చేసినా, ఏది చేసినా కూడా దీన్ని పరిశుద్ధం చేసి ఆ పరమాత్మ తత్వ అభిముఖం కావడం కోసం చేసిన సాధనలు ఇవన్నీ కూడా. ఆ స్థితి వచ్చినప్పుడు క్షణంలో జ్ఞానం. అంటే భగవద్గీతలో మళ్ళీ 4 యోగాలు ఎందుకు చెప్పినట్టు? దేవుడు కర్మ మార్గము, జ్ఞాన మార్గము, భక్తి మార్గము, జ్ఞాన మార్గము అని 4 రకాలుగా చెప్పారు. 4గా చెప్పారని చెప్పి మనం అనుకుంటున్నాం, బోధకులు కూడా చెప్తూ ఉంటారు. కానీ ఏ చెప్పినా కూడాను తత్వాన్ని ఎక్కడ దూరంగా ఉంది? భగవద్గీతలో ఏ చాప్టర్లో చేసినప్పుడు కూడాను పరంపరగా ఒకటే చెప్పాడు భగవానుడు. సాంఖ్యం 2 ప్రధానంగా చెప్పిన 2, సాంఖ్యయోగము, కర్మయోగం. సాంఖ్యం యోగం పశ్యతి సపశ్యతి. సాంఖ్యం యోగం ఏకం సాంఖ్యం యోగించ పశ్యతి సపశ్యతి. కర్మయోగమైన సాంఖ్యయోగమైన 2 కూడా లక్ష్యం ఒకటి. ఉదాహరణకి లౌకిక ఉదాహరణ, ఎంసెట్ పాస్ అవుతాడు, ఎంబీబీఎస్ చేరుతాడు, డాక్టర్ అవుతాడు. ఏదో ఒక భిన్న అంతకుముందు పూర్వరంగం సిద్ధంగా ఉంది, డైరెక్ట్గా వెళ్తాడు. సో ఎంసెట్ పాస్ కాకుండా వెళ్ళడానికి అక్కడ అవకాశం లేదు. ఆల్రెడీ ఇంతకుముందు ఏదో పూర్వరంగం ఉంది, ఆల్రెడీ ఒక ఎంబీబీఎస్ లేదా ఆర్ఎంపీ చేసి ఉంటాడు, డైరెక్ట్గా ఉండొచ్చు అతనికి. తేడా అదే, కానీ ఒక స్టెప్ మధ్యలో 2 స్టెప్పులు ఉంటాయి, కానీ లక్ష్యం ఒకటి. కాబట్టి భక్తి మార్గం తీసుకున్నా, ఇందాక చెప్పాను, భక్తి జ్ఞానంలో పర్యవేశిస్తుంది. జ్ఞానంలో పర్యవేశించడమే భక్తి యొక్క పరమ లక్ష్యం. అలా కానప్పుడు కేవలం అలా ఉండిపోతుంది అంతే. సో
ఆ విధంగా ఏ మార్గం తీసుకున్నప్పుడు యోగం తీసుకోండి, యోగంలో కూడా అంతే. తన స్వరూపంలో తాను ఉండటమే యోగం యొక్క పరాకాష్ఠ అంటారు. స్వరూపంలో ఉండటానికి రకరకాల మార్గాలు సమాజ అభ్యాసం చెప్తూ ఉంటారు. సమాజ అభ్యాసంలో మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి నేను ఒక సాధకుని యోగిని అంటాడు. అది కాదు. అటువంటి స్థితిలో ఉన్నవాడికి రామకృష్ణ పరమహంసలాగా తోతాపురి అంత సంసిద్ధమైంది. తోతాపురి వచ్చాడు, ఆయన ఏదో చెప్పాడు, నువ్వే అని చెప్పాడు. కొద్దిగా కొన్ని వారాలే జ్ఞానం కలిగి జ్ఞానంలో పరివేశించింది. అటువంటి యోగిని ఒకసారి వారణాసిలో ఉన్నప్పుడు భారతీ స్వామి అని ఒక ఆయన ఉండడు, తెలియని శాస్త్రం లేదు, ఎంత నిరాడంబరుడు ఆయన. సో ఆయన్ని కుండలిని గురించి వింటూ ఉంటాను, నాకు తెలియదు అభ్యాసం చేయని వింటూ ఉంటాను నేను. సో కుండలిని అనేది శాస్త్ర సమ్మతమా కాదా అని అడిగి, శృతి సమ్మతమా, శాస్త్ర సమ్మతమే, తప్పులేదు దాంట్లో. మరి ఈ బోధ ఇదంతా అక్కర్లే, వాళ్ళు చేయట్లేదు కదా, ఏదో అభ్యాసాలు చేస్తూ ఉంటారు, వాళ్ళ జ్ఞానం ఎలా కలుగుతుంది? శాస్త్రవాక్యం జ్ఞానాత్ ఏవత్ కేవలం చెప్పి ఉపనిషత్తు చెప్తుంది, వేదం చెప్తుంది. అంటే అటువంటి వ్యక్తికి గురువు లేకపోయినా సరే తను చేసిన సాధనకి ఫలితంగా పరమేశ్వరుడు యొక్క జస్ట్ సంకల్పిస్తాడు, వారికి జ్ఞానం స్ఫురిస్తుంది. స్వరూప జ్ఞానం సనకసనందనలాగా మౌన వ్యాఖ్య ప్రకటి. సో ఆ స్థితి ఉన్నప్పుడు ఈశ్వరుడు యొక్క సంకల్పము వీరి అంతఃకరణలో జ్ఞానం కలుగుతుంది, అజ్ఞానం తొలగిపోతుంది. కాబట్టి ఈ మార్గాలన్నీ కూడాను సంసిద్ధతకి, ఇందాక చెప్పిన దృష్టాంతంలాగా, బిర్లా మందిర్ లాగా ఈ మార్గాలు అనేక ఉన్నాయి, చివరికి జ్ఞానంలో ప్రవేశించాలి. సో పరమేశ్వరుడు భగవద్గీతలో ఏ యోగం తీసుకున్నప్పటికీ కూడాను యోగంలో స్వరూపానికి అనుసంధానం చేయనటువంటి శ్లోకం లేదు అక్కడ. నంబర్ తక్కువ ఉండొచ్చు ప్రతి అధ్యాయం. అందువల్ల ప్రతి అధ్యాయం చివరిలో మాలికలో యోగశాస్త్రే బ్రహ్మ విద్యాయాం అంటారు. బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే తృతీయోధ్యాయ చతుర్థోధ్యాయ అని చెప్పుంటుంది. సో కర్మయోగం అన్నది సాధన, ఉపాయం. అప్పుడు కర్మయోగం ద్వారా జ్ఞానప్రాప్తి, యోగ్యత ప్రాప్త్యర్థం కర్మయోగ, జ్ఞానప్రాప్తి, యోగ్యత. ఆ తర్వాత సాక్షాత్ బ్రహ్మ విద్య, శ్రవణ మనన నిధిధ్యాసనం, ఆత్మజ్ఞానం కోసం అని. ఆ శ్రవణ మనన విద్య గురువు ద్వారా సాక్షాత్ జ్ఞానం కలిగినప్పుడు అది బ్రహ్మస్వరూపం, అపరోక్ష జ్ఞానం కలుగుతుంది. తన స్వరూపాన్ని తను తెలుసుకుంటాడు. జ్ఞానం అనేది కూడాను తన స్వరూపాన్ని, జ్ఞానాన్ని కూడా మన శంకర భగవత్పాదులే భగవద్గీతలో జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అని, జ్ఞానము విజ్ఞానం అని భగవానుడు వాడతాడు, 2 పదాలు వాడతాడు. సాధారణ జ్ఞానము విజ్ఞానము 2 కూడా మనం ఒకే అర్థంలో తీసుకుంటూ ఉంటాం. అక్కడ సందర్భంలో విషయం ఒకటే చెప్తూ జ్ఞానము విజ్ఞానం అని 2 పదాలు భగవానుడే వాడతాడు, మూలంలో ఉంది. శంకర భగవత్ అద్భుతమైన దృష్టాంతం చెప్తాడు. శాస్త్రపదానాం అవగతి జ్ఞానం. శాస్త్రాన్ని, శాస్త్రపదముల్ని అర్థం చేసుకోవటమే జ్ఞానం అంటే. మరి విజ్ఞానం అంటే అవగత పదానాం తథాయవ అనుభవకరణం విజ్ఞానం. దాన్ని అనుభవంలో తెచ్చుకోవడం, అనుభవంలో మళ్ళీ చేయటము అనేటువంటి క్రియ అంటూ ఉండదు అక్కడ. ఇందాక దృష్టాంతం చెప్పాను, అవస్థలు బాల్యావస్థకు మారిపోతుంది. ఇప్పుడు నిర్వికార స్వరూపము నేను అని చెప్పి గుర్తించటమే. నేను నిర్వికార స్వరూపము, వికారం చెందే దేహం నేను కాదు అని చెప్పి బాహ్యంగా నేను తప్ప మిగతా అంతా కూడా కొంత సాధనాయోగ్యం, కర్మయోగ్యం అవుతుంది. నేను అది అచల స్వరూపం, నిష్క్రియ స్వరూపం. ఆ విధంగా ఉండటమే అది తెలుసుకోవడం, అదే అనుభవం అంటే. ఆ స్వరూపాన్ని నన్ను చూసుకోవడం. శాస్త్రానికి సో 15వ అధ్యాయంలో ఇది శాస్త్రం, ఇదం ముక్తం అని చెప్పి చెప్పాడు. శాస్త్రానికి రెండు రకాలుగా నిర్వచనం ఉంటుంది. శాసనాత్ త్రాయతే ఇది శాస్త్రం, శంసనాత్ త్రాయతే ఇది శాస్త్రం. 2. శాసనం అంటే ఇలా చెయ్యి, ఇలా చెయ్యొద్దు. సో కర్మణ్యేవాధికారస్తే. సో మా హేతుర్భూ, మా అకర్మణి మా హేతు, నువ్వు అకర్మకి చేయొద్దు. లేదా నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణ. సో కురు కర్మైవ తస్మాత్వం పూర్వతరం కృతం. సో తస్మా యోగా యుద్ధస్వ ఉత్తిష్ట యుద్ధస్వ, అది కర్మ. శంసనం అంటే వస్తుస్వరూప కథనం, వస్తుస్వరూపాన్ని ఈ విధంగా చెప్పడం. నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా న భూయ. సో ఇది జన్మించేది కాదు, మరణించేది కాదు అన్నటువంటి వస్తుస్వరూపాన్ని చెప్పడం. అచ్యోద్యయం అదాహ్యోయం అయం మనం అహం పెట్టుకుంటాం అభ్యాసం చేసేవాళ్ళకి.
సో ఆ విధంగా అది ఆత్మస్వరూపాన్ని బోధించేది శంసనం అంట. సో శాసనం ద్వారా సంసిద్ధతను పొందటము, శంసనం ద్వారా స్వరూపాన్ని తెలుసుకోవడం. కానీ ఈ ముచ్చుని దాటేది ఎట్లాగా? అమృతత్వాన్ని పొందుతాము అని అంటారు కదా, ముచ్చుని దాటాలి, ముచ్చు భయం దాటాలి అంటారు. అది అసలు దాటడానికి అవకాశం ఉంటుందంటారా? లేకపోతే శాస్త్రవాక్యం ఉండదు. శాస్త్రం పట్ల ఆ విధమైనటువంటి శ్రద్ధ మనకు ఉండాలి. అటువంటి అలా లేకపోతే మానవుడికి సాధ్యం కాకపోతే బోధ అంటూ ఉండదు సృష్టిలో. ఒకటి. రెండోది, మనం ప్రామాణికంగా ఎవరినైతే తీసుకుంటామో వాళ్ళని తరించారని చెప్తున్నారు. అది నమ్మాల్సిందే. అది శ్రద్ధతో నమ్మటమే. సో నమ్మి నువ్వు ఇలారా, నువ్వు నేను చేరిన స్థితికి నువ్వు వస్తావని చెప్పి గురువు చెప్తున్నాడు. ఆ వాక్యంలో అబద్ధం ఉండదు. అక్కడ శాస్త్ర ఆప్తవాక్యం అది. కాబట్టి ఖచ్చితంగా మనం వెళ్ళి అమృతాన్ని మనం అనుభవించవచ్చు. సో అమృతత్వాన్ని పొందటము అన్నది పొందితే నశిస్తుందమ్మా. యజ్ఞాయతే తద్దత్ వినశ్యతి. పొందుతున్నామంటే ఇంతకుముందు లేదు కదా, దానికి ఆరంభం అంటూ ఉంటుంది. ఇప్పుడు ఉత్పన్నమైంది. సో అమృతత్వం ఇంతకుముందు అమృతం కానిది ఇప్పుడు అమృతమైంది. అమృతత్వాన్ని పొందాడు అంటే కాలంలోనూ దేశంలోనూ మనం పొందుతున్నాం. పొందినటువంటి స్థితి ఇంతకుముందు ఉంది, ఇప్పుడు పొందిన స్థితి. కాబట్టి వచ్చింది, ఆగంతుకం వస్తుంది. అది వచ్చింది మళ్ళీ పోతున్నది. జాతస్య ధ్రువ మృత్యు, ఇది అప్లై చేసుకోవచ్చు. సో దానికి అది కూడా పోతున్నది. కాబట్టి వచ్చిపోయేది శాశ్వతత్వం, అమృతత్వం ఎలా అవుతుంది? కాబట్టి అమృతత్వం అనేది వచ్చేది కాదు, పోయేది కాదు. ఆగమాపాయానికి వచ్చేది కాదు, పోయేది కాదు. కాబట్టి మరి వచ్చేది కాదు, పోయేది కాదు అన్నప్పుడు మరి నేను ఎందుకు దాన్ని వెంపర్లాడుతున్నాను నేను? ఆ విషయం నాకు తెలియట్లేదు. అంటే ఆత్మస్వరూపమే అమృతత్వం అంటారు. ఆత్మ స్వరూపమే అమృతం. ఆనందం బ్రహ్మణో విద్వాన్. పోయేది దేహం మాత్రమే. అమ్మా, వెళ్ళిపోయేది దేహం మాత్రమే. దేహమే వెళ్ళిపోయేది. అక్కడ కొంచెం సూక్ష్మంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్తుంది? పంచభూతాలు కలిసిపోతుంది. వీ రిఫ్యూజ్ టు సీ అండ్ అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్. మన కళ్ళ ముందు తగలబడుతుంది. పంచభూతాలు కలిసిపోవట్లా, ఎముకలు మిగులుతాయి. కొన్ని వందల సంవత్సరాలు అది కూడా పోతుంది. బట్ వీఆర్ కాంట్ స్టాండ్ ద ఫ్యాక్ట్స్. ఎవరైతే వాస్తవాన్ని ఉండగలుగుతాడో, వాస్తవంతో జీవించగలుగుతాడో అతడే స్థిరంగా ఉండగలడు, తన స్థితప్రజ్ఞత్వాన్ని పొందగలడు. ఇమోషనల్గా భయపడిపోయి దూరం అవాయిడ్ చేస్తున్నాం మనం. యాజ్ లాంగ్ యూ అవాయిడ్, వీఆర్ ఎక్స్టెండింగ్ ద సంసార. ఇప్పుడు మామూలు సంసారంలో ఉండే సామాన్య మానవులు వాళ్ళు అన్ని రకాల గుణాలతో కలిసి ఉంటారు. తామసికులు ఉంటారు, సత్వగుణులు ఉంటారు, రజోగుణులు ఉంటారు, అందరూ ఉంటారు. తామసికులు అనే వాళ్ళు సత్వగుణాలు వాళ్ళ మీద అఘాయిత్యం చల్లబెడతారు, అధికారం చల్లబెడతారు, ఏమైనా చేస్తుంటారు. అంటే ఈ సత్వగుణంలో ఉండేవాడు పడుతూ ఉండాల్సిందేనా? ఎదిరించడానికి లేదా? ఎదిరిస్తే అది తప్పంటారా? కాదు, ఎదిరిస్తే తప్పు కాదు. మరి ఎందుకు సహనం అంటారు? ఆ భేదం తెలుసుకోవాలి మనం. ఏది రియాక్షన్, ఏది యాక్షన్. శాస్త్రం ఏం చెప్తుంది, గురువు ఏం చెప్తున్నారు? రియాక్ట్ కావద్దు. రియాక్షన్ ఈజ్ ఆల్వేస్ గైడెడ్ బై ది ఇమోషన్. ఆల్వేస్. యాక్షన్ వివేకం, జ్ఞానం నేను నడుపుతుంది. ఉదాహరణకి నా దగ్గర వచ్చేది ఒక శిష్యురాలు, భక్తురాలు. కొడుకు కూతురుని కొడుతున్నాడు. ఇంట్లో జరిగిన సంఘటన చెప్పింది అనమాట. నా క్లాసులోకి వస్తూ ఉంటుంది. కొడుకు తీవ్రంగా కొడుతున్నాడు చెల్లెళ్ళని. చాలాసేపు వచ్చాను. పిల్లలు 10-12 సంవత్సరాలు ఆ సమయంలో. దాదాపు కూడా వాళ్ళు తెగ ఏడుస్తున్నారు. అయినా కూడా వదిలిపెట్ట కొడుతున్నాడు. ఈవిడేమో భగవద్గీత వింటున్నాను, నాకు రాగద్వేషాలు ఉండకూడదు, కోపం తెచ్చుకోవద్దు అని చెప్పి పక్క గదిలో కూర్చుంటుంది. అది నేను అనేది సహనం. పతివ్రతలంటే సహనం ఉండి భరించలేక వెళ్ళి వాడి మీద 2 దెబ్బలు కొట్టింది. మన్నాడు వచ్చి నా దగ్గర ఏడిచింది. నువ్వు కొట్టకపోతే నువ్వు తప్పు అని చెప్పాను. తల్లిగా నువ్వు తప్పు చేస్తున్నావు. యాక్షన్ చేయమంటున్నావు మేము, రియాక్షన్ వద్దు. నువ్వు కొట్టిన తర్వాత బాధపడుతున్న నీ అజ్ఞానం అది. చేసి ఆ సమయంలో ఖచ్చితంగా వాడిని అదుపులో పెట్టాల్సిందే. సృష్టిలో అన్యాయము ఉంది, న్యాయము ఉంది. రెండు ఆయనే సృష్టించాడు కదా. ఘోర అఘోర రెండు ఆయనే కదా. రెండు ఆయనే అన్నప్పుడు ఇక రిలేటివిటీ ఉండదు, సాపేక్షికత్వం ఉండదు. ఉదాహరణకి దీనిలో చెడు రక్తాలు ఉన్నాయి, చెడు అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. నేను కాకుండా పోయానా? అంతా నేనే. విడదీసేయండి, అసహించుకుంటాం. ఒకటిగా ఉన్నప్పుడు ఆ భావన ఉండదు మనకి. అదేవిధంగా సృష్టి మొత్తం కూడా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరం మొత్తం ఉంది, మూసీ డ్రైనేజ్ ఉంది. మూసీ డ్రైనేజ్ సపరేట్గా పెట్టినప్పుడు దాని వైపు వెళ్ళాం. హైదరాబాద్ నగరం చూసినప్పుడు ఇట్స్ పార్ట్ ఆఫ్ ది క్రియేషన్. మాలిన్యము తర్వాత శుద్ధత్వం రెండు కూడాను బోత్ టుగెదర్ ఈజ్ యూనిక్.
తస్య కర్తారం అపి మాం విద్ధి అకర్తారం అవ్యయం. తన స్వరూపంలో నేనేం చేయలేదన్నాడు. ఉదాహరణకి సపోజ్ పిల్లవాడు వెళ్ళి అక్కడ ఏదో మంట ఉంటే చేయి పెట్టాడు, కాలింది, ఏడుస్తూ వచ్చాడు. ఆ తల్లి వచ్చి అగ్నిని అడుగుతుంది, నిలదీస్తోంది. ఎందుకు మా పిల్లవాడిని అమాయకుడు వాడు ఎందుకు కాల్చావాడు? నేను కాల్చలేదన్నాడు. బొబ్బెట్లా వచ్చింది, నేను కాల్చాను. సో నేను వెళ్ళి మీ అబ్బాయిని కాలిస్తే అప్పుడు తప్పు నాది. అహంకారపూర్వకంగా పని జరుగుతుంది. అక్కడ నా సన్నిధిలోకి వచ్చాడు. నా స్వరూపం, నా స్వభావము వేడిగా ఉండటం. వేడిగా ఉన్న సన్నిధిలోకి వేరే ఒక వస్తువు వచ్చినప్పుడు దీని యొక్క ప్రభావం ఉంటుంది, రియాక్షన్ జరుగుతుంది. అది ప్రకృతి ధర్మం. అది పసుపును సున్నం పెట్టామనుకోండి, రెండు కలిపినప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత ఎర్రగా మారుతుంది. కెమికల్ రియాక్షన్. ఇంకా చెప్పాలి, అసలు భగవంతుడి సృష్టి అనేది ఎందుకు చేశాడు? తాత్విక దృష్టి ఒక విధంగా ఉంటుంది, తర్వాత పౌరాణిక దృష్టి, తర్వాత కథాభాగంగా సృష్టి జగదీశ్వరుడు, జగత్తు, ఆ దృష్టి ఒక విధంగా ఉంది. తత్వచింతన చేసేటప్పుడు అక్కడ నమ్మకం లేదు, తత్వాన్ని అర్థం చేసుకోవటం, వివేకము, జ్ఞానము పరిశీలిస్తుంది. ఎప్పుడైతే కథాభాగాలకు వస్తామో అప్పుడు పురాణాలు, గురు ఋషులు చెప్పింది మన వాక్యం అంటే యాక్సెప్ట్ చేయాల్సిందంటే, వేరే మార్గం లేదు అక్కడ. ఎందుకంటే ఒకటి విశ్వాసం, పూర్తిగా విశ్వాసమే. జ్ఞానంలో అంతా నేనే, ఆత్మస్వరూపం నేనేనని మాట్లాడుకునేటప్పుడు ఈ కర్మఫలం ఎక్కడ పోతోంది? కర్మఫలం లేదు అక్కడ. కర్మఫలం ఎవరు? ఒక జ్ఞానిని అడగండి, ప్రారంభం ఏంటి, ప్రారంభంతో ఏంటి అని చెప్పంటాడు జ్ఞానిని. ఏ యాంగిల్లో మాట్లాడుతున్నాం? సాపేక్షంగా మాట్లాడుతున్నాం, రిలేటివ్ వరల్లా ఇవన్నీ అనివార్యాలు. ద్వంద్వంలో ఉన్నామా మనము? ద్వంద్వానికి అతీతమైన వస్తువుని గురించి మాట్లాడుతున్నాము. ద్వంద్వంలో ఉండేటైతే రిలేటివ్. ఎక్సెప్ట్ పరమాత్మ ఆత్మస్వరూపము, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ రిలేటివ్. ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పునరావర్తిన, ప్రతిదీ రిలేటివ్ కాందంటూ లేదు సృష్టిలో. సృష్టి రిలేటివ్. మనల్ని ఒకడు వచ్చి మోసం చేస్తాడు, మనల్ని ఒకడు తిడుతూ ఉంటాడు, అప్పుడు మనం ఏ విధంగా స్పందించాలి? అది కూడా భగవంతు స్వరూపమే అనుకోవాలా? అక్కర్లా. అదే చెప్పాను, యాక్షన్ చేయాలి. అది కూడా యాక్షన్ చేయమని చెప్పాడు. యాక్షన్ చేసినప్పుడు రజోగుణం వచ్చేస్తుంది కదా, అది అవసరం. ఆ సమయంలో ఆ విధంగా ప్రవర్తించాలి. రామకృష్ణ పరమహంస స్టోరీ చెప్తారు కదా, ఏనుగు మీద వస్తున్నాడు, ఏనుగు నన్ను ఏం చేయాలని చెప్పి కొత్తగా వేదాంతం విని వచ్చి కూర్చున్నాడు, తొండంతో అవసరం వేసి. మావాడు చెప్తున్నాడు, దూరము అంటే పోకుండా నేను పరమాత్మని, నన్ను ఏం చేయదు దేవుడు అంతా ఒకటే, ఏనుగులో ఉన్నది చైతన్యం, నేను చైతన్యం అని ఏనుగు తొండంతో కొట్టేసి. గురువుగారి వచ్చి అడిగాడు, అంటే మావాడి వాడు చెప్తున్నాడు కదా, మావాడి వాడు కూడా పరమేశ్వరుడే కదా, ఆయన చెప్తుంటే ఎందుకు వినలా? సో వినకుండా ఉండటము, వినటం అన్నది సొంత దాన్ని ఏమంటామంటే ఫ్రీ విల్ అంటాం, పురుషకారం. ఆ పురుషకారం నువ్వు ఎంతకాలం అయితే ఉంటుందో అహంకారం, అదే పురుషకారం. అహంకారం వాడుతుంది. అప్పుడు నీకంటే భిన్నము దేహం, నీకంటే జగత్తు భిన్నం, ఈశ్వరుడు భిన్నం, అంతా భిన్నం. ఎప్పుడైతే భిన్నమైందో రిలేటివిటీ వస్తుంది. రిలేటివ్లో కర్మ సిద్ధాంతం ఉంటుంది. అంతా పరమాత్మ అయినప్పుడు పాప రామదాసు లాగా అంతా శ్రీరాముడే. పాప రామదాసు మీరు చదివే ఉంటారు, మహాత్ముడు. ఆయన అంతా శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్, అంతా రాముడు. రైలు ఒకసారి టికెట్ లేకుండా ప్రయాణం చేస్తాడు అప్పట్లో. సో టికెట్ కలెక్టర్ రూపంలో రాముడు వచ్చాడు. టికెట్ లేదని రాముడు అడిగాడు, టికెట్ లేదని చెప్పి రాముడు చెప్పాడు, పక్క స్టేజ్లో దిగమని రాముడు చెప్పాడు, రాముడు దిగిపోయాడు. సమస్య లేదు అక్కడ. నన్ను అంటావా, నేను రామభక్తుడిని, నన్ను దిగమంటావా అంటే అహంకారం వచ్చేస్తుంది. వాస్తవ దృష్టి, వస్తు స్వరూప జ్ఞానం యథాతథంగా తెలుసుకోవాలి. ఒకదానికి కంపేర్ చేస్తే రిలేటివిటీ వస్తుంది, అక్కడ ఎక్కువ తక్కువ ఉంటుంది. ఎడమ చెయ్యి కుడి చెయ్యి బాగుంటుంది, అంతా నేనైనప్పుడు ఒకటే. ఎడమ లేదు, కుడి లేదు. మన సంకల్పాన్ని, మన జ్ఞానాన్ని దాన్ని కొంచెం ప్యూరిఫై చేసి ఎక్కువగా ఫైన్ ట్యూన్ చేసుకుంటే ఆ వచ్చిన పాపఫలము అది కొట్టుకుపోతుంది. అనుకోకుండానే కొన్ని జరుగుతాయి. మన వల్ల రామ అన్నాం, కొంత పాపం పోతుంది. తెలియకుండా అన్నప్పటికీ కూడా కొంత పాపాలు పోతాయి. కొంత ప్రాణాయామం చేస్తాం, చాలామంది తెలియదు. ప్రాణాయామం చేస్తే అనేక పాపాలు కొట్టుకుపోతాయి. మనకి తెలియకుండా కొన్ని పనులు చేస్తూ ఉంటాం, సో ఆఫ్సెట్ అయిపోతూ ఉంటాయి. ప్రాణాయామానికి పాపం కొట్టుకుపోవడానికి సంబంధం ఏముందంట? ఉంటుంది. ఎందుకంటే ప్రాణాయామం చేసిన కొద్దీ అది శాస్త్రం చెప్తోంది, మనం దాన్ని అనుసరించాల్సింది. ఒకటి మనం కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేసేట్లయితే, ప్రాణాయామం చేసినప్పుడు చూడండి కొంచెం ఆరోగ్యం బాగుంటుంది, అంటే మనసు కొంచెం ప్రశాంతత ఏర్పడుతుంది. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు నీతో ఎక్కువగా దగ్గరగా ఉన్నావు. అందువల్ల నీ స్వరూపము ప్రశాంత స్వరూపం.
ఎప్పుడైతే ఎంతెంతైతే ఆత్మాభిముఖం అవుతుందో, ఆత్మ సన్నిధి వస్తుందో అంతంత పాపం దూరం అయిపోతుంది ఆటోమేటిక్గా. అంటే దాని ధ్యానం అంటారా? ధ్యానం అనేది బుద్ధిపూర్వకంగా చేస్తే ధ్యానం కిందకి వస్తుంది. అంటే ఈ ప్రాణాయామము ఇవన్నీ ప్రశాంతత ఇవన్నీ ధ్యానం వైపుకే వెళ్తున్నాయి కదా. దారి తీస్తాయి. ప్రాణాయామం తర్వాత ధ్యానము ధారణ వస్తుంది. ఇతడు పురుషకారం తన ఫ్రీ విల్ని వాడి ఆ ప్రాణాయామ ఫలాన్ని ధ్యానమై మళ్లించుకుంటే చాలా బాగుంది. ఇప్పుడు మనకి ఉపనిషత్ వాక్యాలు ఉన్నాయి, తత్వమసి అని, ప్రజ్ఞానం బ్రహ్మ అని, ప్రాణంతం బ్రహ్మ అనేవని. ఎన్ని ఉపనిషత్ వాక్యాలు భగవంతుని గురించి ఏం చెప్తున్నాయి? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఆ స్వరూపాన్ని చెప్తున్నాయి. దానికంటే భిన్నంగా మరొకటి ఏమీ లేదు అన్నటువంటిది. ఏదైతే జగత్తుగా భాషిస్తూ ఉందో అది నాకంటే భిన్నం కాదు, నాకంటే నేనే ఆ స్వరూపంగా ఉన్నా. నేను బహుశ్యాం ప్రజా ఏటి సతపో తప్యత. సో కామయత పరమాత్మ సంకల్పించాడు. లేదా మరొక ఉపనిషత్తులో తద్ ఐక్షత. సో తత్ పరమాత్మ ఐక్షత, అక్షత చూచాడు అంటే ఆలోచించాడు, సంకల్పం. ఆ సంకల్పం మొత్తం బహుశ్యాం, మొత్తం నేనే అవుదును కాక. మన అనుభవంలో ఉన్న దృష్టాంతం స్వప్నం, అంతా నేనే, నాకంటే భిన్నంగా ఏమీ లేదు. ఈ దృష్టాంతం పరమాత్మ, సృష్టి యొక్క స్వరూపం. సో సృష్టిని మొత్తాన్ని గురించి మనం చింతన చేస్తామా? తత్వం తర్వాత విషయం అర్థం చేసుకో. ఈ భగవంతుడే మొత్తం సృష్టి, ఆయనే మొత్తం అంతా ఆయనే అని అన్నప్పుడు ఈ మాయకు లోపడకుండా ఏ విధంగా పరమాత్మని అందుకోగలగాలి? సత్వరజస్తమో గుణాత్మక. సో దైవీ శేష గుణమయి మమ మాయా దురత్యయ అని చెప్పి భగవానుడే చెప్తాడు. మరి తరించే మార్గం ఏమిటి? మాం ఏవ ఏ ప్రపంచంతే మాయాం ఏతాం తరంతితే. ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వారు ఈ మాయను దాడతారు. కాబట్టి ఆశ్రయించడం అంటే జ్ఞాన రూపంగానే, సగుణ రూపంగానే, సగుణ రూపంగానే, ఆరంభంలో సగుణ రూపంగానే పరమాత్మ నమశివాయ, నమో నారాయణాయ, లేకపోతే ఏదో ఒకటి శ్రీమాత్రే నమః, ఏదో ఒకటి ధ్యానం చేయడం. ఇవేమీ తెలియదు. కృష్ణ అమ్మ 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 అంటే చాలు. అమ్మ అంటే అర్థం ఏంటి? భగవతి పరమేశ్వరి. అమ్మ అన్న పదం సామాన్యమైనది కాదు, దాని అర్థం తెలుసుకోవట్లేదు. కానీ అమ్మ అని ప్రార్థించిన అమ్మ వచ్చేస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం ఎప్పుడైతే మనం అది కేవలం మాయాం అంటే పరమాత్మనే అని అర్థం కాదు. అక్కడ దైవాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో, దైవానికి సంబంధించిన దైవీ అంటే దేవస్యం దైవీ. సో దైవాన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో దైవానికి సంబంధించినటువంటి మాయ బంధించదు. స్థూల దృష్టాంతం చెప్పాలంటే మనం పెద్ద బంగ్లాకి వెళ్తాం. వెళ్ళినప్పుడు పెద్దగా కుక్క పెద్ద డాగు డబర్ అనేది అరుస్తూ ఉంటుంది, మన మీదకి వస్తుంది, భయపడిపోతాం, వెడుతూనే ఉంటాం. యజమాని వస్తాడు, తోక ముడుచుకుంటూ యజమాని కాళ్ళ దగ్గర ఉంటుంది. ఎప్పుడు యజమాని అది మనవాడే అని చెప్పినప్పుడు తోక మనది, అది కూడా మన ఏం చేయదు. కాబట్టి యజమాని రానంత వరకు కుక్క అరుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే యజమాని వచ్చాడు, యజమాని నాకు సంబంధించిన వాడు అని చెప్పి, యజమాని కూడా నన్ను నవాడే అని చెప్పాడు, కుక్క ఏం చేయదు. అదేవిధంగా ఒక స్థూల దృష్టాంతం. మాయని దాటాలి అంటే విద్యామాయ అని రామకృష్ణ అంటూ ఉంటారు. పరమాత్మని ఎప్పుడైతే అనుసంధానం చేస్తామో, తత్వాన్ని ఎప్పుడైతే అనుసంధానం చేస్తామో మాయ మన ఏం చేయదు. మాయని దాటాలంటే మాయ యొక్క స్వరూపం ఏంటంటే యా మా సా మాయ. ఏదైతే లేదో అదే మాయ. ఒక నిర్వచనం. మరొకటి విచారం న సహతే మాయ. ఎప్పుడైతే మాయతత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తావో మాయ ఉండదు. అక్కడ మాయ ఉండదు. ఉంటే అది సత్యం అయిపోతుంది. సత్యం రెండు సత్యాలే, ఒకటి ఉన్నది ఒకటే ఒక సత్యం. సో మాయ అఘటిత ఘటన పటియేసి మాయ. మాయకు ఒక ఆచార్యుడు చెప్తాడు, అఘటిత ఘటన పటియేసి మాయ. శంకరుల పేరు మీద వెళ్తుంది అది. సో అసంభవాన్ని సంభవంగా చేయదు, సంభవం అయినట్టుగా చూపిస్తుంది. అది మాయ. మనం సంసారంలో ఉన్నాము. ఈ కష్టపడే క్రమంలో, ఈ ఉద్యోగం చేసే క్రమంలో మనకు ఎలాంటి టైమో దొరకదు దేవుణ్ణి ఆశ్రయించడానికి. అప్పుడు వాళ్ళు ఏ విధంగా తరిస్తారు? ఒక నిమిషం చాలు, అర నిమిషం చాలు. పరమాత్మ నువ్వు నాకు ఇది ఇచ్చాను. సో ఉదాహరణకి ఒకే సంసారం కుటుంబ దృష్టాంతం చెప్తున్నాడు కాబట్టి, సో కుటుంబ సభ్యులు ఎవరు మొట్టమొదటి అక్కడ వేరే లోకంలో, సో నీ ముందు వెళ్తాను, తర్వాత నువ్వు 10 సంవత్సరాలు నువ్వు రా అని చెప్పి కూడబలుకొని ఎవరైనా వచ్చారా? రాలేదు. మనకి తెలియదు మనకి. సో ఈశ్వర నిర్ణయం ప్రకారంగా ఇక్కడ సంబంధ బాంధవ్యాలు ఏర్పడుతుంది. కాబట్టి ఈశ్వరుడు ఇస్తున్నాడు, ఈ సంబంధ బాంధవ్యాలు ఇస్తున్నాడు. ఉద్యోగాలు కానీ లేకపోతే మరొక పనులు కానీ అన్నీ ఈశ్వరుడు ఇస్తున్నాడు. అంటే ఈశ్వర నియతి ప్రకారం జరుగుతుంది. ఈశ్వర నియతి ప్రకారం జరుగుతుంది. ఈశ్వర నియతిని ఏర్పరిచిన వాడు పరమేశ్వరుడు. మనం పళ్ళు తీసుకొచ్చి లేదా స్వీట్ తీసుకొచ్చి పరమేశ్వరుడికి అర్పణ చేస్తాం. అర్పణ చేయనంత వరకు అది పళ్ళు లేకపోతే స్వీట్స్ అంటాం.
ఎప్పుడైతే నైవేద్యం పెడతామో తిరిగి వచ్చినప్పటిది మనకి ప్రసాదం అవుతాం. దృష్టి ప్రసాదం, అదే లడ్డు. కానీ మామూలుగా అయితే లడ్డు అవుతుంది. అదే భగవద్ నైవేద్యం అయిన తర్వాత ప్రసాదం అవుతుంది. రంగు రుచి వాటిలో ఏమాత్రం మార్పు ఉండదు, కానీ ఎక్స్ట్రా మనకి ప్రసాద భావం వచ్చింది. భోగ దృష్టి, వస్తు దృష్టి సెకండరీ అవుతుంది, మనకి భక్తి భావన ఎక్కువ. అదేవిధంగా సో పరమేశ్వరుడి నుంచి వచ్చింది ప్రతిదీ మనకి ప్రసాదమే. సాంసారిక జీవనంలో ఉండే మామూలు సామాన్య మానవులకి ఆధ్యాత్మికత ఒక తృప్తిని ఇస్తుంది, ఒక ప్రశాంతత ఇస్తుంది అని ఎలా చెప్తారు? ఎలా ఆనందాన్ని ఇస్తుంది అని ఎలా చెప్తారు? ఆధ్యాత్మికతను ఎంతవరకు మనం అర్థం చేసుకున్నాం దాని మీద ఆధారపడుతుంది. సృష్టి మొత్తం కూడాను ఒక నియతి ప్రకారం జరుగుతుంది. ఆ నియతిని ఏర్పరిచినవాడు పరమాత్మ అన్నటువంటి వాస్తవాన్ని మనం గ్రహిస్తే సమస్య ఉండదు. భీషాస్మాద్వాతః పవతే భీషోదయితి సూర్య భీషాదస్మాత్ ఇంద్ర మృత్యుర్ధావతి పంచమ మధ్యలో ఒక వాక్యం. సో భీష ఆయన యొక్క భయం చేత సృష్టి మొత్తం కూడా నడుస్తుంది. సో ఉదాహరణకి ఈ భూగోళం ఉంది, మన ఇక్కడ కూర్చొని ఏదో నడుస్తుంది. కొంచెం దాన్ని అర్థం చేసుకునే ముందు ప్రయత్నం చేస్తే ఈ భూగోళము ఎర్త్, ఈ ఆకాశంలో ఒక బాల్, దాన్ని తాడంటూ వేలాడదీసి తాడంటూ లేదు అక్కడ, ఎలా ఉంది? సో గాం ఆవిశ్య భూతాన్ని ధారయామి అహం ఓజస 15 అధ్యాయం భగవాన్ చెప్తారు. భూ రూపంలో, భూ ఆకర్షణ శక్తి రూపంలో నేనే ఉండి పట్టి బంధిస్తున్నాను. సో అదేవిధంగా నక్షత్రాలు ఇలా ఇవన్నీ కూడాను ఒకదానికొకటి కొట్టుకోకుండా ఎటు పోకుండా ఒక స్థిర కక్షలో అది ప్రయాణం చేస్తుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, చంద్రుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. సో మొత్తం ప్రపంచం మొత్తం కూడాను ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది. సో అగ్ని, వాయువు, పంచభూతములు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ తత్వాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు ఇదంతా కూడా వాస్తవ దృష్టి. ఈ వాస్తవాన్ని ఏర్పరిచినవాడు పరమాత్మ, పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు ఏదో ఒక చోట ఉన్నవాడు కాదు, తానే ఆ రూపంలో ఉన్నాడు. ఇంకొక దృష్టాంతం చెప్పి మళ్ళీ దీనికి వస్తాం. హిరణ్యకశిపుడు ఆ సంహారం కోసం ప్రహ్లాదుడు దీనిలో ఉన్నాడా అని చెప్పి అడిగితే స్తంభంలో ఉందని చెప్పాడు. ఆయన ఉందని చెప్పి కొట్టాడు. నరసింహస్వామి వచ్చాడు. అంటే నరసింహస్వామి అంతకుముందు దాంట్లో స్తంభంలో ఉన్నాడా? ఆ క్షణంలో ఆ ఆకారంలో వచ్చాడు, ప్రకటితమైంది, ప్రకటితమైంది, తన అవతార కార్యం చేశాడు. సో అంతటా ఉన్నవాడు పరమాత్మ. పరమాత్మ కాందంటూ ఏమీ లేదు. ఆ తత్వాన్ని, వాస్తవాన్ని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో మన దృష్టి ఆధ్యాత్మిక దృష్టి అవుతుంది. ఆ తత్వంలో సో పరమాత్మ ఈ ప్రవాహంలో నీతి ప్రకారం నడుస్తూ ఉన్నప్పుడు నాకు ఈ బాధలు ఉండవు అక్కడ. ఎప్పుడైనా చూడండి, యాక్షన్ రియాక్షన్ అని చెప్పి ఇందాక చెప్పాను. యాక్షన్ చేసేటప్పుడు అలర్ట్గా చేస్తాము, నా వివేక జ్ఞానంతో నేను పనిచేస్తాను. ఎప్పుడైతే నేను అలర్ట్గా ఉంటాను, జ్ఞానంతో వ్యవహరిస్తాను, ఆవేశాలకి, భావోద్రేకాలకి వాటి యొక్క ప్రభావం చాలా తక్కువ ఉంటుంది, అసలు ఉండదు. ఆ సమయంలో కరెక్ట్ యాక్షన్ చేస్తాం, మంచి అయినా చెడైనా సరే యాక్షన్ చేస్తాం. ఇది మనకు సమస్య ఉండదు. ఎప్పుడైతే ఉద్రేకం నన్ను ఆవహించి నా చేత పని చేయిస్తుందో, కోపతాపాలు, అప్పుడు రకరకాల అది రియాక్షన్ అవుతుంది అన్నమాట. సరైనటువంటి వాస్తవాలు, సరైనటువంటి కర్మ అన్నది పరిమితంగా ఉంటుంది. ఎప్పుడు రాంగ్ యాక్షన్స్ చేస్తూ తప్పుడు పనులు చేస్తూ ఉంటాం, తప్పుడు మా పలుకుతూ ఉంటాం. కాబట్టి వాస్తవ దృష్టి కావాలి. వాస్తవ దృష్టి ఉన్నప్పుడు యాక్షన్ చేసినప్పుడు మీకు లోపల అలజడి, ఒక బాధ అంటూ ఉండదు అక్కడ. ఒకవేళ తర్వాత ఉన్న దీన్ని ఎందుకు చేశాను చెప్పి కొంచెం పోతుంది, అన్నీ క్యారీ ఓవర్ అంటే హ్యాంగ్ ఓవర్ అంటూ ఉండదు అక్కడ. మీకు జరిగిపోయింది, వి స్మైల్ ఇట్ అవే, వేస్తాం, తర్వాత చేసుకుంటాం. నేను మళ్ళీ ఇంకో యాక్షన్ కావాలి, రాంగ్ యాక్షన్ చేస్తే కరెక్ట్ చేసుకుంటాం. సో ఐఎమ్ అవైలబుల్ ఫర్ మై సెల్ఫ్ టు కరెక్ట్ మై సెల్ఫ్. అది పోతుందన్నమాట. పోయి సంసారంలో పడి ఎమోషన్స్తో కొట్టుకుపోతుంటాం. సో భావం ఎమోషన్స్ నడిపితే ప్రాబ్లం ఉంటుంది. రాగద్వేషాలు అవి ఆ ఎమోషన్స్ నడుపుతూ ఉంటాయి. సో నాకు ఇష్టమైన చేస్తాను, ఇష్టమైన లేకపోతే ఏం చేయలేకపోతే తిట్టుకుంటాను, లోపల బాధపడుతూ ఉంటాను. ఎమోషన్స్ కాకుండా నా వివేకం ఎప్పుడైతే పనిచేస్తుందో అప్పుడు సమస్య ఉండదు. ఒకవేళ పొరపాటు చేసినప్పటికీ తర్వాత అదే పొరపాటు మళ్ళీ చేస్తాం, రైట్ చేసుకుంటాం. సైంటిస్ట్ లాగా కొన్ని సైంటిస్ట్ చేస్తుంటాడు, అది రాంగ్ రిజల్ట్ వస్తుంది, ఎక్కడో పొరపాటు జరిగింది, తీసేసి మళ్ళీ మొదలు పెడతాడు. అది వివేక జ్ఞానం. ఇప్పుడు ఎక్కడికి పోయినా కానీ గురువులు కానీ ఇంకొకరు కానీ ఎవరైనా కానీ మన దగ్గర నుంచి డబ్బు ఆశిస్తారు. ఈ డబ్బు ఆశించడం వల్ల వీడు ఎంతకని ఇయ్యగలుగుతాడు, ఎంతకని చేయగలుగుతాడు, అది చెయ్యాలా, చెయ్యకపోతే ఏమొస్తుంది, చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు గురువు బోధ చేస్తాడమ్మా, చేసినప్పుడు శిష్యుడు ఆ బోధన అర్థం చేసుకొని
దాన్ని తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి ఊహాపోహ విచక్షణ, ఆ జ్ఞానము, అతని సంపద, అది తర్వాత చెప్పింది గుర్తుపెట్టుకుంది అర్థం చేసుకోవడం, అన్వయించుకోవడం, ఆ శక్తి అతనికి ఉండాలి కదా. మేధావి పండితో అని చెప్పి ఉపనిషత్తు చెప్తుంది గాంధారాన్ని పరిస్థితి సందర్భంలో కథాభాగం. సో ఇంతవరకు అంటే మనకి అతను మేధా సంపత్తి కలిగి ఉండాలి, గురువు చెప్పింది అర్థం చేసుకునేటువంటి శక్తి అతనికి ఉండాలి. ఆ శక్తి ఉన్నవాడు అర్థం చేసుకుంటాడు. ఆ శక్తి ఉన్నప్పుడు అక్కడ బోధలో పొరపాటు ఉందా లేదా, తర్వాత అక్కడ ఉన్నది ఆ శక్తి కూడా ఇతనికి ఉండాలి. దానం చేసేది కూడా విచక్షణ పూర్వకంగా చేయాలి, ఉండాలి కొంతవరకు. అది ఏది అవసరమా కాదా, అప్పు చేసి మరీ చేయకూడదు, చేయకూడదు. ఎల్లభతే నిజకర్మోపాత్తం విత్తం తేన వినోదే చిత్తం. సో నువ్వు న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఏది సంపాదించావో దాన్ని విభాగం చేయి. దానం అన్నదానికి శంకరులు అద్భుతమైనటువంటి నిర్వచనం చెప్తారు. దానం భగవద్గీతలోనే శంకర భాష్యంలో దానం అంటే సంవిభాగ, దాన్ని విభజించటం. రాజుకి పన్నుల రూపంలో, ట్యాక్సుల రూపంలో రాజుకి ఇవ్వటం, అతిథులకు ఇవ్వటం, సంసారానికి ఇవ్వటం, నీ ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదం చేసేట్టుగా ఇలా విభాగం చేయటమే. యజమాని తన సంపదని ఆ విధంగా విభాగం చేయాలి. అది విభాగం చేసినట్టు ఎవరి సొత్తు ఎవరికో వాళ్ళకి ఇచ్చేసారు, కాదు కాదు దాన్ని వీళ్ళు దానం అంటారు. కానీ శంకరుల దృష్టిలో అది సంవిభాగ, విభాగం. వాళ్ళ సొత్తు నీది కాదు, అది వాళ్ళకి ఇచ్చేసేయాల్సింది. కాబట్టి దానం చేస్తున్నటువంటి అహంకారం రాదు. నేను చేస్తున్నాను అంటే అహంకారం వచ్చేస్తుంది. ఇది వాళ్ళది అనుకుంటే రాదు, ఇది నా భాగం కాదు వాళ్ళది అన్న దాన్ని మనం విభజించాలి. విభజించి దాన్ని ఎవరికి ఎంత అని చెప్పుకోవాలి. తర్వాత ఆ విభజించే స్థితి అతను ఏమీ లేని వాడికి ఏమి విభజిస్తాడు అని చెప్పి అడగచ్చు. అయాచ విధేయ బహువన్నం ప్రాప్నుయాది ఉపనిషత్తు చెప్తుంది. ఏదో ఒక మార్గంలో, ఏదో మార్గం అంటే తిట్టో కొట్టే అర్థం కాదు, మార్గాలు అనేకం ఉన్నాయి. నీకు ఏది సూట్ అవుతుంది, ఏది నువ్వు చేయగలవు, నీకున్న రిసోర్స్ ఏంటి, నీకున్న ఫండ్స్ ఏంటి, కెపాసిటీ ఏంటి, ఫ్యాకల్టీస్ ఏంటి, అవి దృష్టిలో పెట్టుకొని ఉన్న 10లో నువ్వు ఎన్నుకో. దాంతో సంపాదించు, ఎక్కువ సంపాదించి నువ్వు పోషించు. గృహస్థుని, సన్యాసుని పోషించు, బ్రహ్మచారిని పోషించు, రాజుని పోషించు. గృహస్థ ధర్మం ఇవన్నీ. మీరు మామూలు జనానికి మీరు ఏం చెప్తారు? దేవుని దగ్గర చేరడానికి, పరమాత్మని పొందుకోవడానికి ఏం సందేశం ఇస్తారు? పరమాత్మని అర్థం చేసుకునే ప్రయత్నం, పరమాత్మ యొక్క ప్రాకట్యము సర్వదా ఉన్నది, అది అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. జగత్తు మొత్తం కూడాను నా జీవితంతో సహా పరమాత్మ ఏర్పరిచినటువంటి నీతి ప్రకారం నడుస్తున్నది అని వాస్తవాన్ని గుర్తించాలి. వాస్తవాన్ని గుర్తించేటటువంటి శక్తి ఒకవేళ నాకు లేకపోతే ఆ వాస్తవాన్ని చెప్పేటువంటి మహాత్ముల్ని ఆశ్రయించి వారి బోధన అర్థం చేసుకోవాలి. అర్థం కాని విషయంలో తప్పప్పుడు నిర్ణయించొద్దు. అర్థమయ్యే వరకు పెండింగ్లో పెట్టండి. సో వెరిఫై చేయండి, తర్జన చేయండి, తెలుసుకోండి, మీ బుద్ధిని ఉపయోగించండి. తద్వారా నీకు తర్వాత ఇంతకు చెప్పినట్టుగా పరమాత్మే గురువు, పరమాత్మే మమ్మల్ని నడుపుతున్నాడు అన్నటువంటి దృఢమైనటువంటి శ్రద్ధాభక్తులతో ఉన్నప్పుడు పరమాత్మ ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు, నడిపిస్తాడు. పరమాత్మ నన్ను నడిపిస్తున్నాడు అన్నటువంటి శ్రద్ధాభక్తితో మనం జీవితాన్ని గడపాలి. సో మానవ జీవితం అన్నది కేవలము భోగానికే కాదు. సో భోగం కూడాను ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. సో ధర్మానికి విరుద్ధం కానటువంటి కామము నేనే అని భగవానుడు చెప్తాడు భగవద్గీతలో. కాబట్టి ధర్మపరమైనటువంటి జీవితం గడుపుతూ ధర్మానికి అతీతమైనటువంటి స్వరూపాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయాలి. ఆ మార్గంలో వెళ్ళాలి, లక్ష్యం అది పెట్టుకోవాలి. ఆ లక్ష్యం ఇప్పుడు మనం పొందే అవకాశం లేదు కాబట్టి ఆ స్థితిని నాకు ప్రసాదించు అనేటువంటి పరమాత్మని మనం ధ్యానించాలి, ప్రార్థించాలి. ఆ విధంగా నన్ను నడిపించమని నా జీవితాన్ని పరమాత్మకి అంకితం చేయాలి. ఆ విధమైనటువంటి జీవితం గడిపినప్పుడే, ఆ లక్ష్యము సంకల్పం ఉన్నప్పుడే అది మానవ జీవితం యొక్క సాఫల్యము ఉంటుంది. లేకపోతే కేవలము భోగభాగ్యాలతోనూ లేకపోతే ఈ వెంపర్లాట్లో వృధా చేసిన వాళ్ళం అవుతాం. నమస్కారం గురు. ఓం నమో వెంకటేశాయ. ఇది ఈనాటి గురు సన్నిధి కార్యక్రమం. చూశారు కదా, మనము గురువును పెట్టుకొని విశేషణపూర్వకంగా మనం భగవంతుడే సర్వము అని అనుకోవచ్చు. లేదు, ఆ విశేషణ లేదు, మనకు గురువు దొరకలేదు అనుకున్నప్పుడు అన్యదా శరణం నాస్తి అని ఆత్మసమర్పణతో ఆ దేవునికి అంకితం అవడమే ఈ గురు సన్నిధి కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ.